నిజం చెప్తారు. వేడిగా లేదు కానీ పర్లే ఫ్రెష్గానే ఉంది. ఈ బండికి పోవడం కన్నా నడుచుకొని పోయేది మేలు. మనకి బ్యాక్ సైడ్ లైటింగ్ ఉంది, అదంతా ప్రకాశం బ్యారేజ్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే ప్రజెంట్ గూడూరు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. ఎందుకంటే సైడ్ ఉంది గూడూరు రైల్వే స్టేషన్. ప్రజెంట్ టైం వచ్చి 9:30 అయితే కావస్తుంది. మనం ఇక్కడి నుంచి గూడూరు నుంచి బయలుదేరి మొత్తం ఆంధ్ర సిరీస్ అయితే ఈ వీడియోతో అయితే స్టార్ట్ అవబోతుంది. మామూలుగా 6 గంటలకి విక్రమసింహపురి ట్రైన్ అయితే ఉంది. ఇక్కడ నుంచి గూడూరు నుంచి బయలుదేరి విజయవాడ వరకు పోతుంది. కానీ మనకైతే పొద్దున అయితే లేసినా కానీ పొద్దున మంచు చీకటి చూసి భయం వేసి మళ్ళీ పనుకున్నా సరికి 9:30కి మళ్ళీ మనకి జనశతాబ్ది అయితే ఉంది. ఇంకా దానికైతే టికెట్లు బుక్ చేసుకున్నా. ప్రజెంట్ అయితే నాయుడుపేటలో ఉందంట జనశతాబ్ది. నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ లో అయితే మనకి గూడూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేస్తుంది. ఈ సిరీస్ లో మనకి మెయిన్ కవర్ చేసేది కోనసీమ అనమాట. వీడియోలో చెప్పాల్సింది అయితే మనకి చాలా ఉంది. ఒకసారి స్టేషన్ చూపిస్తానండి. సో ఇదిగోండి, మనకి ఇప్పుడే మెమో అయితే వచ్చింది. సూలూరుపేట నెల్లూరు అంట. 3వ ప్లాట్ఫామ్ మీద సింహపురి అయితే వచ్చేసింది. ఇది ఒక్కోసారి మధ్యాహ్నం అవుతుంది, ఒక్కోసారి ఆన్ టైంకి వస్తుంది. ఇది ఈ ప్రజెంట్ అద్దాలు మామూలుగా అయితే మనకి గాంధీ తాత అద్దాలు ఉన్నట్టున్నాయి. మీకు ఎలా ఉన్నాయేమో కానీ మనకి చాలా మంది అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసినారు. అదేవిధంగా మెసేజ్లు కూడా పెట్టినారు. దానివల్ల అయితే మనం అద్దాలు మార్చడం జరిగింది. ఇంకపోతే మనకి లాస్ట్ సిరీస్ అయితే లియాతో మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇంకా అమ్మాయి కూడా మన వీడియోలు అయితే చూసి మీ రెస్పాన్స్ అయితే చూసి నేను ఏం చేసినాను ఇంత రెస్పాన్స్ వస్తూ ఉంది అన్నట్టయితే చెప్పింది. అది మా వాళ్ళ ప్రేమ అభిమానం అయిన అయితే చెప్పిన నేను. మన వాళ్ళు చాలా మంది తన ఇన్స్టాగ్రామ్ లో అయితే మెసేజ్లు అయితే చేసినారంట. తను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమని చెప్పి దాని గురించి ఆలోచిస్తానని అయితే చెప్పింది అమ్మాయి. దాని మీద ఏమైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తా. ఇంకా మనం ఈ సిరీస్ రూట్ మ్యాప్ చూస్తే మనం గూడూరు నుంచి బయలుదేరి ఫస్ట్ ఈ రోజు అయితే విజయవాడకి అయితే వెళ్తాము. విజయవాడకి వెళ్ళి విజయవాడలో కొన్ని ప్లేసెస్ అయితే చూసుకొని అక్కడి నుంచి ఇంకా కోనసీమ మొత్తం అయితే కవర్ చేస్తాము. అట్లాగే కవర్ చేసుకుంటే మనం అయితే విశాఖపట్నం వరకు వెళ్ళి విశాఖపట్నం నుంచి అరకుకి అయితే వెళ్తాము. అక్కడ అరకులో అయితే కొన్ని మంచి మంచి విలేజెస్, అక్కడ అట్మాస్ఫియర్ అయితే ఈ వీడియోస్ లో అయితే కవర్ చేద్దాము. మెయిన్ ఏంటంటే చాలా మంది మనకైతే కామెంట్ చేసినారు ఏడాది తిరుగుతున్నావు కానీ మన స్టేట్ తిరగలేదని. అందువల్ల అయితే దీన్ని ఇంకా పర్టికులర్ గా ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మన ట్రైన్ కి అయితే అనౌన్స్మెంట్ ఇస్తా ఉన్నారు. మంది D470 నెంబరు అనౌన్స్మెంట్ అయితే ఇస్తా ఉన్నారు ఇప్పుడే. ఇదిగోండి, మనం అయితే గూడూరు నుంచి అయితే బయలుదేరేసినాం. ఇప్పుడే కరెక్ట్గా ఒక 1 మినిట్ ఆగింది అంతే. మనకి ప్రజెంట్ టైం వచ్చి 10 కావస్తుంది. అయినా కూడా చూడండి మంచి ఎట్లా ఉంది ఇక్కడ. సో మనకి టైం వచ్చి 1:30 అయితే కావస్తూ ఉంది. మనకి దాదాపు బాపట్ల దగ్గరికి అయితే వచ్చినాము. ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇక్కడ కావాలి ఒంగోలు దగ్గరే ఖాళీ అయిపోయింది. చాలా తక్కువ మంది ఉన్నారు. ఒకసారి చూపిస్తుంది. ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది. చాలామంది ఉన్నారు కానీ కొనుక్కొని ఉంటారు ఖాళీగా ఉండే టైంకి. ఇది ఏంటంటే ఈ జనశతాబ్ది ఏంటంటే గుంటూరు మీదుగా విజయవాడ పోతుంది. 3కో 4కో పోయేటట్టుంది. గుంటూరులో కానీ బాపట్లో కానీ ఏమన్నా ఉంటే తినేద్దాము భోజనము. తెనాలి జంక్షన్ అమ్మ ఇది తినాలి, అమ్మ అది తినాలి. ఇక్కడ ఏదన్నా ఉందేమో తినేదానికి చూద్దాము. ఇదేంటి ఆ పక్కన ట్రైన్ ఆగింది. తిరుపతి ఆదిలాబాదు. నాయన కృష్ణ ఎక్స్ప్రెస్ రా దేవుడా. ఈ బండికి పోవడం కన్నా నడుచుకొని పోయేది మేలు. మనమైతే తెనాలిలో ఒక వెజ్ బిర్యానీ అయితే తీసుకున్నాం. ఎగ్ బిర్యానీ. ఇది ఎగ్ బిర్యానీ అంట. 100 రూపాయలు తీసుకున్నారు. అబ్బా బాగానే ఉంది. కొంచెం వేడిగా లేదు కానీ పర్లే ఫ్రెష్గానే ఉంది. చూసేదానికి ఏముంటుందో అనుకున్నా కానీ బాగానే ఉంది. తింటా ఉంటాం అంటే చాలా ఫ్రెష్గానే ఉంది. నేను ఇంకా అంత వేడిగా లేకపోయేటానికి ఎప్పుడు అనుకున్నా కానీ ఫ్రెష్దే. ఇందాక తెనాల్లో మనం భోజనానికి కిందకి దిగినాము. కిందకి దిగి ఆ బిర్యానీ తీసుకుంటామంటే మన భోగిలోనే మన ఒక సబ్స్క్రైబర్ అయితే ఉన్నారు. ఆయన గుంటూరు అంట.
మనల్ని అయితే చూసి గుర్తుపట్టి చాలా సంతోషంగా మాట్లాడినాడు. ఇదేంటంటే నేను రికార్డ్ నొక్కినా కానీ అది రికార్డ్ అయితే కాల, అది ఏమైందో ఏమో. ఆయన చాలా హ్యాపీగా మాట్లాడుతుంటే నేను ఇంకా రికార్డ్ అవుతుంది అనుకున్నా, అది మొత్తం దొబ్బింది ఫుటేజ్ మొత్తం. లేని ఒక 2 సెల్ఫీలు అయితే తీసుకున్నా అతనితో. అతను యాక్చువల్గా గుంటూరు అంట, ప్రజెంట్ ఏంటంటే నెల్లూరుకి వచ్చి మళ్ళీ గుంటూరుకి అయితే వెళ్తున్నాడు. రెండు అయితే అయింది, ఇప్పుడే గుంటూరుకి అయితే వచ్చినాము. న్యూ గుంటూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం ఇప్పుడే. ఇక్కడ చూడండి స్టీమ్ క్రేన్ అంట, అప్పుడు యూజ్ చేసినారేమో దీన్ని, స్టీమ్ క్రేన్. ఏడైతే పెట్టుండో డిస్ప్లేకి. ప్రజెంట్ టైం వచ్చి 3 అయితే కావస్తూ ఉంది. మనమైతే ఇప్పుడే విజయవాడలోకి ఇంకా ఎంటర్ అవుతా ఉన్నాము. ఇదిగోండి బ్రిడ్జి, విజయవాడ బ్రిడ్జ్. విజయవాడ జంక్షన్. కరెక్ట్గా 3 గంటలకు వచ్చింది విజయవాడకి. ఇప్పుడైతే మనం పోయి ఏదో ఒక హోటల్లో లాడ్జ్ డార్మిటరీ ఎదుక్కోవాలి బయటికి పోయి. సూపర్ ఎస్కలేటర్ అనమాట ఇది, వెంటనే తీసుకెళ్ళిపోతుంది పైకి. మనం నడుచుకుంటూ పోతాం. ఈ పక్క నుంచి అయితే మనం ఎగ్జిట్ అయినాము దక్షిణ టెర్మినల్ నుంచి. విజయవాడకి ఎన్నోసార్లు వచ్చినాం కానీ ఇప్పుడేదో కొత్తగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు వచ్చినప్పుడు ఏదో పని మీద వచ్చేవాళ్ళము, పని చూసుకుని వెళ్ళిపోయేవాళ్ళము. ఇప్పుడు మనం అదే పని తిరగడానికి వచ్చినాం కదా, అందుకని కొత్తగా అనిపిస్తూ ఉంది. అదేగాక ఎండ కూడా లేదు. మామూలుగా అయితే విజయవాడకి అంటే వాసిపోతూ ఉండేది ఎండ, ఈరోజు పెద్దగా ఎండ లేదు. ఇట్లా ఈ సైడ్ పోయినామంటే మనకి డార్మిటరీస్ అయితే ఉన్నాయి. పోయి ఏదో డార్మిటరీ బుక్ చేసుకున్నాం, ఎందుకంటే మనకి బడ్జెట్ ఎక్కువ అనమాట లాడ్జ్ తీసుకుంటే. ఇక్కడ ఒక 2 రోజులు అయితే ఉండబోతున్నాము, అందుకని అయితే డార్మిటరీ సరిపోతుంది అనుకుంటా. ఇదిగోండి విఎంసీ దగ్గర అయితే ఉన్నాం ప్రజెంట్. అడుగోండి మనకు ఒక శివపుత్రుడు వస్తూ ఉన్నాడు. ఆడ వచ్చి కొడతాడేమో పట్టుకొని. స్ట్రైట్ పోతే కనకదుర్గ గుడి, రైట్ కొడితే రైల్వే స్టేషన్, లెఫ్ట్ సైడ్ బస్ స్టాండ్ అంట. ఇప్పుడు మనం అయితే బస్ స్టాండ్ పక్కకు పోదాం. ఏడేందో ఒకటి ఉంది, రూమ్స్ అండ్ డార్మిటరీస్ అంట. పోదాం లోపలికి. డార్మిటరీ ఉన్నాయా? ఆ పక్కన రిసెప్షన్. ఇది ఓన్లీ రూమ్సా? ఎంత రూమ్ ఒకటే? ఇక్కడెక్కడ పాన్ షాప్ ఉందంట, ఆ పాన్ షాప్ పక్కనే ఉందంట డార్మిటరీకి రిసెప్షన్. ఇది 1500 చెప్తున్నారు ఏసీ, ఇది నాన్ ఏసీ 1200. హెవీ బడ్జెట్ అది. అది కూడా ఇక్కడ ఈ విధంగా ఉంది. డోర్లు క్లోజ్ చేస్తారా? నైట్ ఏం లేదు, ఓపెన్లో ఉంటుంది. 237. అబ్బా కరెక్ట్గా బాత్రూమ్ కాడిచ్చిన ఇలా ఎత్తుకోబోయా. ఇదిగోండి ఇది 237 ఉంది. 237 ఇదే కదా? 237 ఇదే కదా? అది కూడా 237 అని వేసున్నారు ఆడ. పై పక్క క్లీన్ చేస్తుంది అక్క ఇప్పుడే. యూట్యూబ్ ఛానల్ చేస్తావా? కనిపిస్తావా? అంతా మళ్ళీ కనిపిస్తావు టీవీలు. ఇప్పుడు కాదులే, ఒక 2-3 రోజుల తర్వాత. నిజమేనా? నిజమే. అన్ని ఊర్లు కొత్తయా? రాష్ట్రం అంతా వస్తుంది. ఇట్ట టీవీలో కాపాడతావా? నిజం చెప్పు సారు. చెప్తున్నా, నేను చెప్తే అబద్ధం, ఆయన కూడా అబద్ధం చెప్తాడా? అసలు బొమ్మ కాపాడింది దీంట్లో. అదిగో నేను లేక త్వరగా అయిపోతున్నా పని. సార్లు కూరగా
మేము కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఒప్పుకోరు. చేసేవాళ్ళు ఎంతమంది బాగానే ఉంటారు, 10,000 ఇచ్చి చూతారు అక్కడ అట్లంట. సో మనమైతే సాయంత్రం వచ్చి డార్మెంట్ రూమ్ తీసుకున్నాం కదా, అట్లా పోయి భోజనం చేసి ఇక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్ ఉంది, ఆడ వరకు పోయిద్దాము. లోపల ఏసీ మాత్రం సాగపడుతున్నారు వీళ్ళు. బయట వెచ్చంగా ఉంది, లోపల జిల్లు అంటున్నారు, చేతులు కూడా గడ్డగట్టేస్తుంది. ఇది విజయవాడ బస్ స్టాండ్ ఈ విధంగా ఉంది. దీని చుట్టుపక్కల ఇది వచ్చి ఎస్బిఎస్ రూమ్స్ అండ్ డార్మెటరీ, ఏసీ నాన్ ఏసీ. ఇక్కడ మనకి బస్ స్టాండ్కి ఎదురుగా డార్మెటరీ రూమ్స్ కూడా అయితే ఉన్నాయి. రూమ్స్ 400, 600, 800, 1000 రూపాయలు ఉన్నాయి. ఏసీ కావాలంటే ఏసీకి ఎక్స్ట్రా ఒక 300 అంట. ఇప్పుడు 400 రూమ్ తీసుకున్నామంటే 400 కాకుండా ఒక 300 ఎక్స్ట్రా ఏసీకి అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. అన్నీ అట్లాగా ఉండే. నా మొహం నేను కనిపించట్లేగానే పద్మావతి ఘాట్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇది ఘాటు, కృష్ణా నది, చల్లంగా ప్రశాంతంగా ఉంది. కృష్ణవేణి ఘాట్ దగ్గరికి అయితే వచ్చినాము. కృష్ణదేవరాయల విగ్రహం దగ్గర ఉన్నాం. మనకి బ్యాక్ సైడ్ లైటింగ్ ఉంది, అదంతా ప్రకాశం బ్యారేజ్. ఇది వచ్చి కృష్ణవేణి ఘాటు. ఇక్కడైతే చాలామంది ప్రశాంతంగా వచ్చి కూర్చొని అలా నదిని చూస్తూ ఉంటారు. ప్రజెంట్ అయితే వాటర్ ఫ్లో ఏం లేదు కానీ ఈ ట్రాఫిక్ లేకపోతే చాలా బాగుంది ఇక్కడ ప్రశాంతంగా. ఈ ఘాటు దగ్గర కొంచెం ట్రాఫిక్ తగ్గిన తర్వాత ఇంకా బాగుంటుందేమో, అప్పుడు అలో చేయలేము ఇక్కడ. ఊతప్పం ఒకటి, ఒక ఊతప్పం అయితే తీసుకున్నాము. 70 రూపాయలు పడింది. టేస్ట్ ఎలా ఉందో చెప్తా. దోరగా కాల్చినాడు. ఊతప్పము, ఇది కొబ్బరి చట్నీ. కొబ్బరి చట్నీ కాదు కానీ పల్లీల చట్నీ సూపర్గా ఉంది. అల్లం చట్నీ కూడా బాగుంది. ఇది అల్లం చట్నీ, చిన్న కారం కాదు. ఒకసారి అయిపోయింది, ఇంకోసారి పోయింది చట్నీ. దోశ 70 రూపాయలు, చట్నీ ఫ్రీయే. వాళ్ళు నాకైనా తెలివైన వాళ్ళు. ఫస్ట్ టైం వేసినప్పుడు గట్టి చట్నీ వేసినారు, ఇప్పుడు మామూలు లూజ్ చట్నీ వేసినారు. ఇప్పుడైతే మనం ఊతప్పం తిని ఇట్లా వచ్చి డార్మెటరీకి అయితే వచ్చినాము. ఇంకా పోయి కొనుక్కునేది. ఇందాక వచ్చేటప్పుడు ఇక్కడ ఒక పార్క్ ఉంది. సరే ఆ పార్కులో పోయి అట్లా కొద్దిసేపు ఆ పార్కులో తిరిగి వద్దాం అనుకున్నా. అక్కడ పోతే 20 రూపాయలు మనిషి కొనింది ఎంట్రీ ఫీజు. కెమెరాకి 1000 రూపాయలు అంట. ఇది గోప్రో రాదు, అంత పెద్ద కెమెరా కాదు, డిఎస్ఎల్ఆర్ కాదు, మామూలు అంటే ఏ కెమెరా అయినా 1000 రూపాయలు అన్నాడు. దీనికి మించిన అడవులు చూసినా నేను, ఈ పార్క్ తక్కువలోదని వచ్చిపోయాను నా నుంచి. సో అదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలోకి వద్దాం. తెలుదండి, బాయ్.